హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై కేసు నమోదైంది. ఎసెన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రాంబిలి పోలీసులు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతోనే ఉద్యోగుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అనకాపల్లి, విశాఖలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స కొనసాగుతోంది. మా ప్రతినిధి విఎస్ నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హాస్పిటల్ నుంచి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏంటి పరిస్థితి? స్వాతి, ఏదైతే అచ్యుతాపురం ఘటనలో ఇది ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం మనం విశాఖ KGH లో ఉన్నాము, ఇక్కడికి ఏదైతే 13 మందికి పైగా ఏదైతే డెడ్ బాడీస్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి వాళ్ళకి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పచెప్పే ప్రయత్నం అయితే అధికారులు చేసినప్పటికీ కానీ ఏదైతే తమకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పంచనామా వెంటనే నిర్వహించి ఏదైతే అంబులెన్స్ల నుంచి తరలించాలని ఏర్పాట్లు చేసినప్పటికీ అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, అసలు దానికి కారణం ఏంటి అనేది తెలియట్లేదు. మరోవైపు ఈ ఏదైతే మృతులకు ఏ విధంగా ఆదుకుంటారు అనే విషయంలో క్లారిటీ లేదన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా ఒక గంభీర వాతావరణం కనిపిస్తుంది. పోస్ట్ మార్టం ఇంకా ఎవరికి మొదలు పెట్టినటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరిని కనిపించినా ఒక హృదయ విధాకర ఘటన కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో మృతి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ ఇంటిని సాకే వాళ్ళు, ఇంటిని పోషించేటటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా MScలు, PhDలు చేసినటువంటి వాళ్ళు, ఎవరిని కనిపించినా అదే పరిస్థితి ఉంది. మా ఇంట్లో మా అన్నయ్య చనిపోయాడండి. మా అన్నయ్య MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాడండి. 5 ఏళ్ల వాటి నుంచి ఇక్కడే జాబ్ చేస్తున్నాడండి. 1:30కి మాతో మాట్లాడాడండి. అమ్మ డ్యూటీ అయిపోయిన తర్వాత రాత్రి వచ్చిన తర్వాత చేస్తానమ్మా అన్నాడండి. ఎంతలోనే గాల్లో కలిసిపోతాడు అనుకోలేదండి బాబోయ్. మాకు ఏ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మాకు ఇలా అయ్యింది ఇంతవరకు అయ్యింది, మేము ఇలా హాస్పిటల్కి పంపించామని కూడా మాకు చెప్పలేదండి. మా వదినండి, మా అమ్మండి, మా అమ్మగారండి. నా కొడుకు బాబు, నాకు భర్త లేడు. నా కొడుకే నా ఇంటికి ఆధారం బాబు. నా భర్త పోయి 10 ఏళ్ళు అయింది బాబు. నా కొడుకే నా కుటుంబానికి పెద్ద దిక్కు బాబు. నాకెవరో లేదు బాబు, అక్కడే కొడుకు బాబు. ఆ వస్త్రాల మోటని కంపెనీకి అప్పిస్తున్నాను ఆయన. నా వరాల మోటని కంపెనీకి అప్పిస్తాను. ఫోన్ చేశారా ఏమైనా మీకు? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? చెప్పాలి, చూడొచ్చు, ఎవరిని కదిపినా ఇదే విషాద ఛాయలు అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒక గంభీర వాతావరణం. ప్రతి ఒక్కరు కూడా రోదనలతో ఈ KGH ప్రాంగణం మొత్తం కూడా భీకరంగా మారినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయామని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మార్చిడి వద్ద కూడా ఒక ఉదయం నుంచి కూడా ఒక ఇదైతే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఏదైతే వచ్చినటువంటి ఏదైతే వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని డిమాండ్స్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరిగిందనేది తెలియజేయాలంటూ పోలీసులకి నిలదీస్తున్నటువంటి పరిస్థితి, అధికారులు కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు కార్మికులకు ఇలా చేయడం ఏంటి, ఇది భద్రతా వైఫల్యం అంటూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇదైతే మనం చూడొచ్చు KGH వద్ద ఉన్నటువంటి గంభీర పరిస్థితి. స్వాతి, ఇంకా డెడ్ బాడీస్కి అయితే పంచనామా ఇంకా కొనసాగేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. స్వాతి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.